బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నూతనంగా ఎన్నికైన శాసనమండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు ఈరోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో గుంటూరు రైల్వే స్టేషన్ కి వచ్చిన సందర్భంగా బీజేపీ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో శాలువా కప్పి గజమాలతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కామెంట్స్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. దేశం అన్ని అంశాల్లో మోదీ నాయకత్వంలో విస్తరణ జరుగుతోంది. 2019 తర్వాత రాష్ట్రానికి రాజధాని లేకపోవడం మన దురదృష్టకరం. రైల్వే స్టేషన్లు, హైవేలు ఆధునీకరణ చేయటం సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఆమోదాలు పంపినా నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. పోలవరంపై విఘ్నత లేకుండా వైసీపీ నాయకులు ప్రవర్తించారు. గడిచిన వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. రాహుల్ గాంధీ మతతత్వ రాజకీయాలు చేస్తున్నారు. వక్ఫ్ బిల్లులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పాం. కాంగ్రెస్ ఎప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది. ఏపీలో నేను ఎప్పుడో లిక్కర్ స్కామ్ గురించి చెప్పాను. అప్పుడు నన్ను ఎగతాళి చేశారు. చీప్ లిక్కర్ ఎక్కువ రేటుకు అమ్మి డబ్బులు దోచుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్పై పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. లిక్కర్ స్కామ్ పై సమగ్ర విచారణ జరపాలి. విజయసాయిరెడ్డి బీజేపీ పార్టీలోకి ఎప్పుడొస్తాడో తెలియదు. వేరే పార్టీల నుంచి వచ్చేవారని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, వల్లూరు జయప్రకాష్ నారాయణ, ఎడ్లపాటి స్వరూపరాణి, ఈదెర శ్రీనివాసరెడ్డి, తోట రామకృష్ణ, కొక్కెర శ్రీనివాస్ యాదవ్, గాజుల వెంకయ్య నాయుడు, చెరక కుమార్ గౌడ్, వైవి సుబ్బారావు, వెలగలేటి గంగాధర్, ఆవుల నాగేంద్ర యాదవ్, తీయగూర వెంకట కృష్ణారెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, పాండురంగ విఠల్, అప్పిశెట్టి రంగారావు, తోట శ్రీను, నడ్డి నాగమల్లేశ్వరి, కోలా రేణుకాదేవి, బజరంగ రామకృష్ణ, తిరుమల శెట్టి రామచంద్రరావు, సురేష్ జైన్, దినేష్ జైన్, మనోజ్ కుమార్, బాబురావు, ఎరవ శ్రీనివాస్, బల్లాల సుధాకర్, ప్రవీణ్, స్టాలిన్, ప్రతాప్ ప్రసాద్, సాయి, గాలేటి బాబు, ఈమని మాధవరెడ్డి, అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్లో బహుముఖంగా అభివృద్ధి చెందేటువంటి అనేక ప్రణాళికలు ప్రతిరోజు ప్రతి క్షణం రూపకల్పన జరుగుతూ ఉన్నాయి. ఇవాళ దేశం ప్రగతి పదంలో మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా అన్ని అంశాల్లో అభివృద్ధి చెందుతుందో, గ్రీన్ ఎనర్జీ, హైవేసు, రైల్వేసు, ఎయిర్వేసు, ఈ విధంగా అనేక రంగాల్లో విస్తరణ జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా రాష్ట్రంలో ప్రధానంగా 14 తర్వాత మనకి క్యాపిటల్ లేకపోవడం, దానికి అనుగుణంగా ప్రత్యేకించి క్యాపిటల్లో అమరావతిలో కేంద్రం అటు హైదరాబాదు నిర్మాణానికి, హైదరాబాదు కలపడానికి ఒక రైల్వే ట్రాక్ నిర్మాణం, ఒక రైల్వే లైన్ని సుమారు 60 కిలోమీటర్ల రైల్వే లైన్లో 30 కిలోమీటర్లు ఖమ్మం వరకు వెళ్ళే విధంగా ఫస్ట్ స్టెప్లో భూమిని ఎక్విజిషన్ చేసి, అలానే కేంద్రం 6 రోడ్లను 6 వేస్ని 70 మీటర్లే అనుకున్న దాన్ని 140 మీటర్ల రోడ్లో 16,000 కోట్ల నుంచి రేటు పెరిగినప్పుడు కూడా ఏదైతే రైల్వే స్టేషన్ కానీ, రైల్వే లైన్ కానీ, 6 వేస్, ఇవన్నీ కూడా మనం ప్రధానంగా చర్చించవలసింది, ఆలోచించవలసింది. ఈ క్యాపిటల్ని ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలి. దానిలో అనేక రకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ యొక్క అమరావతి ద్వారా ఒక ఇన్వెస్ట్మెంట్స్ రావడం మూలంగా
ఆంధ్ర రాష్ట్రానికి అదనపు వనరులు సమకూర్చే విధంగా ఈ క్యాపిటల్ మోడల్ ఉంది. దానికి ఏ అవసరం ఉన్నప్పుడు కూడా కేంద్రం ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనను ఆమోదించడానికి సిద్ధంగా ఉంది. 40,000 కోట్లతో టెండర్లు పిలవడం జరిగింది. దానికి వరల్డ్ బ్యాంక్ కానీ అలానే హడ్కో కానీ కేంద్రం ఇచ్చేటువంటి గ్రాంట్ కానీ ఇలాంటి అంశాలతో పాటు ప్రధానంగా ఈ రాష్ట్రానికి క్యాపిటల్ కావాలి. అలానే విశాఖపట్నం అభివృద్ధిని కూడా అన్ని కోణాల్లో రాష్ట్రంలో మిగతా ప్రాంతాల మీద కూడా కొంత దృష్టిని కేంద్రీకరిస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధితో ముందుకు తీసుకువెళ్లాలన్నటువంటి లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఒక ఆలోచన చేయడం, అలానే రాష్ట్రంలో పారిశ్రామికంగా అనేక రంగాల్లో మెటల్ దగ్గర నుంచి అలానే రిలయన్స్ సిఎన్జి 500 యూనిట్స్ పెడతామని అన్నారు. ముందస్తుగా 100 యూనిట్స్కి ప్లాన్ జరుగుతుంది. ప్రతిరోజు ఏదో పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రానికి ఆలోచన జరుగుతుంది. అటు ముఖ్యమంత్రి గారు కానీ, ఇటు ఇండస్ట్రీస్ మంత్రి కానీ, అటు లోకేష్ బాబు గారు కానీ ఈ విధంగా ఒక ఇండస్ట్రియలైజేషన్ రావడం మూలంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రావడం జరుగుద్ది. అలానే కేంద్రం పోలవరానికి సంబంధించిన నిధులు ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా అడుగులు వేయడం. దాంట్లో మీ రాంబాబు గారు అస్తమానం దీనికి ఎత్తు తగ్గిపోతుంది, దీనికి ఎత్తు తగ్గిపోతుంది అన్ని టెక్నికల్స్ మాట్లాడతారు తప్ప వాళ్ళున్న 5 సంవత్సరాల్లో పోలవరం అన్నీ కట్టిన ప్రతిదీ దెబ్బతిండడం తప్ప బైండ్ వాళ్ళు పోవడం, వీటిని మరమ్మతులు చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర లేకుండా పోయిన సందర్భం ఇవాళ ఎత్తు తగ్గిపోతుంది ఇదే బాధ. విజ్ఞత లేకుండా కక్షపూరిత రాజకీయాలు నడిపినటువంటి గత వైసీపీ ప్రభుత్వం, అభివృద్ధికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈవేళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఉండాలి, వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయాలి, ఒక సరైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాలి తప్ప ఇంకా కూడా అవే ఆలోచనలు అవే మాటలు వారు చేయడం అనేది ఏమాత్రం కూడా సజావు కాదు. రైల్వే జోను, స్టీల్ ప్లాంట్ యొక్క ఆదుకునేటువంటి విషయం 11,000 కోట్లు ఇవ్వడం కానీ, పోలవరం గురించి కానీ, క్యాపిటల్ గురించి కానీ అన్ని అంశాల్లో ఈవేళ కేంద్రం రాష్ట్రం కూటమి కలిసి పనిచేయడం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి మంచి మార్గాలు పడుతున్నాయని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ రాహుల్ గాంధీ ఒకటే అంటున్నాడు, ముస్లింలకు వ్యతిరేకంగా వక్ఫ్ బిల్ తీసుకొచ్చారని, ఏం చెప్తారు సార్? రాహుల్ గాంధీ మతతత్వపు ఆలోచనలు, రాహుల్ గాంధీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు, కాంగ్రెస్ అంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు, వాళ్ళ మతతత్వవాదులు. ఈవేళ వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో అదొక సామాజిక సంస్కరణ తప్ప ఎవరికి వ్యతిరేకించింది కాదు. వక్ఫ్ బిల్లో ముస్లిం మహిళలకు స్థానం కల్పిస్తా అన్నాం, అది మతత్వమా? వక్ఫ్ బిల్లులో ఇంకా వెనుకబడే వర్గాలకి, ముస్లింలకి అందులో ప్రాతినిధ్యం కల్పిస్తామని అన్నాం, ఇది మతత్వమా? ఎవరైతే రాహుల్ గాంధీ ఆయనకి ఈ దేశ వ్యవస్థలో మనిషి కాదు, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఎవరన్నా రాసిచ్చింది చూసి చదివేటటువంటి రకాలు ఇవన్నీ కూడా. మేము ఏ అంశం చేపట్టినా అధ్యయనం చేయడమే. అలానే మా దగ్గర ఉన్నటువంటి ఫిగర్స్ ఆధారంగా ఏం జరిగింది దేశంలో ఇప్పటి వరకు, సమాజంలో ఎంత నష్టం జరిగింది,
ఈ వక్ఫ్ బిల్లు మూలంగా ఇంకా ప్రగతి భారతదేశం ఏ విధంగా సాధించాలి, ముస్లిం సమాజం ఏ విధంగా ప్రగతిలోకి వెళ్ళాలి, ఈ ఆలోచనతో మేము ముందుకు పెడతాం తప్ప మా దగ్గర ఏమాత్రం కూడా మత విశ్వాసాలతో మేము పనిచేయమనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. కాంగ్రెస్ ఇప్పటి వరకు మత రాజకీయాలు నడిపింది, కాంగ్రెస్ ఇప్పటి వరకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపింది. భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకు పెడదు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం రాష్ట్ర నాయకత్వం మార్పు చేర్పులు చేసే అవకాశం ఉందా? రాష్ట్రంలో బీజేపీ ఇప్పుడు ప్రధానంగా కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. కూటమి దాని మీద దృష్టితో 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాం. మా పార్టీ అభివృద్ధి, వారి పార్టీ అభివృద్ధి కాదు. ఈవేళ పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారన్నా, మోడీ గారన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మేము ముందుకు వెళుతున్నాం. మా మార్పులు చేర్పులు మీకు ఏమి కాఫీ టీ కూడా ఇవ్వవు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నేను ఇప్పటివరకు చెప్పాను కదా, దాని మూలంగా వెళ్తుంది. మీకు కోపం వచ్చేస్తుంది అలాగంటే. మా మార్పులు చేర్పుల మూలంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రధానమా? పార్టీల అభివృద్ధి కాదు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ఏదో ఆయన సభ్యుడు ఎవరో రాజ్యసభలో బీజేపీకి సపోర్ట్ చేసి వక్స్కి సపోర్ట్ చేశారంటున్నారు, కొంతమంది చేయలేదంటున్నారు. ఆ విధంగా వారు మాట్లాడాలి. ఈ వక్స్ బిల్లు మీద ఆయన అభిప్రాయం స్పష్టంగా తెలియజేయాలి. వ్యతిరేకించమన్నారు, మరి రాజ్యసభలో లోక్సభలో వ్యతిరేకించినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ విప్పు కూడా ఇచ్చారని తెలుస్తుంది. కాబట్టి ఆయన కూడా మతతత్వంతోనే వ్యవహరించినటువంటి అది వరకు ఆయన ట్రిపుల్ తలాక్ మద్దతు ఇచ్చారు. మరి ఇప్పుడు ట్రిపుల్ తలాక్ మద్దతు ఇస్తే మహిళలకు సంపూర్ణమైన హక్కు వచ్చింది ట్రిపుల్ తలాక్లో. ఈవేళ మహిళలకు మేము మళ్ళీ వక్స్లో స్థానం కల్పిస్తానంటే ఆయన ఓటేయడం లేదు. ఆయన్ని అడగాలి ఎందుకు అలా జరిగింది. గతంలో మీరు సమర్థించారు కదా ట్రిపుల్ తలాక్ని, ఈవేళ వక్స్కి ఎందుకు సహకరించరు అనే విషయం వారిని అడిగితే భావ్యంగా ఉంటుందని నా అభిప్రాయం. ఈయన బాగా చూడాలి. నేను చాలా కాలం ముందే చెప్పా, చీప్ లిక్కర్ బాటిల్ 25 రూపాయల కంటే 5 రూపాయల కంటే ఎక్కువ అమ్మడానికి అవకాశం లేదు. దాని ఖరీదు ఇంతే. మేము అధికారంలోకి వస్తే 50 రూపాయలకే ఇస్తాం చీప్ లిక్కర్ బాటిల్ అని నేను చెప్తే అందరూ నన్ను సారా రాదన్నారు. ఇది చాలా పెద్ద స్కాము. దీనికి ఎవరికి ఆడిటర్లు కూడా అందరూ బాబు వినండి, నన్ను ప్రశ్న వేశారు మీరు, మళ్ళా ఏమైనా రికార్డ్ చేస్తున్నారా? 50 రూపాయలకు అమ్ముతామని ఎందుకు చెప్పాము? అదే ముందు రోజున ఇంకో మాట కూడా చెప్పాను నేను. జగన్ ఊరికే బటన్ నొక్కేస్తున్నాను అంటున్నాడు, కానీ 24లో రివర్స్లో బటన్ నొక్కుతారని చెప్పాను. ఎప్పుడు 10,000 ఎలక్షన్ అయిన తర్వాత చీప్ లెక్కన 50 రూపాయలు అమ్ముతారన్న రోజునే అదే జరిగింది. ఈవేళ 1 కోటి మంది జగన్కి వ్యతిరేకంగా ఓట్లేశారు. ఎందుకు ఓట్లేశారు? అవినీతి జరిగింది కాబట్టి. అదే నేను నాకేదో రాయల్ ఛాలెంజ్ తాగాలంటే నేను భూమి బీర్లు ఇస్తానంటే ఎవరు ఓటేస్తారండి? మీకేం కావాలో మీరు డబ్బెట్టి మీరు మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటుంటే కాదు, నేనే ఏదో క్యాపిటల్ తయారు చేస్తాను, ఏదో కొన్ని పేర్లు పెట్టి వాళ్ళే తయారు చేసి వాళ్ళే అమ్మేస్తే దీనికి ఎంత ఖరీదైనా ఉంటుందంటే చాలా అధ్యయనం చేయాలి, చాలా అధ్యయనం చేయాలి. మాటలు సరిపోవు దీనికి. 3,000 కోట్లు 4,000 కోట్లు కాదు, చాలా ఎక్కువ దీంట్లో అవినీతి జరిగింది. నోటి మాటలతో ఎలా చెప్తాం? 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల వ్యాపారం జరిగిందా, 3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందా, ఇవన్నీ చూసిన తర్వాత మాట్లాడవలసినటువంటి అంశాలు. ఏమండి, రాజకీయాల్లో జ్యోతిష్యం చెప్పలేము. చాలామంది ఇప్పుడు మా మిత్రపక్షం ఉంది తెలుగుదేశం, చాలామందిని చేర్చుకుని వైసీపీలో ఉన్న వాళ్ళకి మంత్రులు ఇచ్చాం. మేము చాలామంది తెలుగుదేశంలో వచ్చిన మిత్రులకు కూడా మేము సీట్లు ఇచ్చాం. ఆయన రావాలని నేనేం కోరుకోవడం లేదు, పార్టీ డెసిషన్ తీసుకుంటాను దాని మీద. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా జరుగుతాయి, వాటి మీద నేను స్పెసిఫిక్గా ఆన్సర్ నేను చెప్పలేను, హైకమాండ్ చెప్పుద్ది. సోము వీర్రాజు గారి నాయకత్వం.